ఇక బ్రేకింగ్ న్యూస్ చూసాం. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అటు జగన్ పై ఉన్న కేసుల మీద తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. అయితే సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, జగన్ ప్రస్తుతం అయితే మాత్రం జగన్ కేసుల మీద విచారణ కొనసాగుతా ఉంది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, హాజరు కాలేకపోవడం కావచ్చు, అడ్వకేట్లు హాజరై తమ వాదనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఒక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన మీద ఉన్న కేసుల గురించి ఒక పిటిషన్ దాఖలైంది. దీని మీద వచ్చి విచారణ చేసిన కోర్టు రోజువారీగా విచారణ చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఈ జగన్ కి కేసు మొట్టమొదటిగా హరిరామజోగయ్య హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ మీదనే ప్రభుత్వం ఉత్తర్వులు దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద కోర్టులో వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు కొనసాగుతా ఉంది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసిందన్నారు. అయితే తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం జగన్ కేసుల విచారణ రెగ్యులర్ గా జరగాలని చెప్తున్న ఆదేశాల మీద మరి సిబిఐ కోర్టు మరి ఎలా నిర్ణయిస్తున్న అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ గా హాజరు కాని పరిస్థితిలో అడ్వకేట్లే ప్రస్తుతం హాజరవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వద్దన్న కేసులు రెగ్యులర్ గా కోర్టు నడవాలని చెప్తున్న దాని పిటిషన్ మీద విచారణ చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం రోజువారీగా విచారణ చేయాలని చెప్పని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మరి రెగ్యులర్ గా సిబిఐ కోర్టులో వాదనలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దానికి ఖచ్చితంగా ఆయన హాజరవడానికి కూడా హాజరవ్వాల్సి ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తే ఆయన ఖచ్చితంగా రోజువారీ జరిగే విచారణలో ఆయన ఎన్నిసార్లు హాజరవుతాడు, తర్వాత విచారణ వేగవంతం చేసిన తర్వాత దీని మీద జడ్జిమెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా సిబిఐ వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరి దీని మీద ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో రోజువారీ విచారణకు సంబంధించిన వ్యవహారంలో మరి సిబిఐ కోర్టు నిర్ణయం తర్వాత దీనికి సంబంధించిన జగన్ కేసుల సత్వరంగా విచారణ జరిగి ఇమ్మీడియట్ గా దాని మీద జడ్జిమెంట్ వచ్చిన చూడాలని చెప్తున్న కూడా ఒక నిర్ణయానికి వచ్చి తెలుస్తా ఉంది. సంజన, సిన్నారెడ్డి, అయితే ఎన్ని రోజుల పాటు విచారణ చేసే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు అన్ని కూడా ఇప్పటికే దాఖలు చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా అంటే రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యమే కాకుండా దీంట్లో హరిరామజోగయ్య ఏమైతే తమ పిటిషన్ వేశాడో ఆ పిటిషన్ మీద కూడా విచారణ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ 3 వారాలు కూడా వాయిదా వేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. మరి ఎప్పటి నుంచి ఈ విచారణ జరుగుతా ఉంది, దీని మీద సిబిఐ కోర్టు నిర్ణయం తర్వాత మనకు పూర్తి అవకాశం కల్పిస్తా ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, సిన్నారెడ్డి.